గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఈ రోజు క్లాస్ లో మనం బిజినెస్ లాజిక్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఆ, అంటే ఒక బిజినెస్ లాజిక్ అనేది ఏంటి, అసలు ఎందుకు వర్క్ అవుతుంది, అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి చూసుకుందాం. అండ్ ఆల్సో ఈ టాపిక్ లో కొన్ని కవర్ అవుతాయి, లైక్ ప్రోగ్రామ్ లాజిక్ అని కానీ, లేదా బిజినెస్ లాజిక్స్, లేదా టెక్నికల్ లాజిక్స్, ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా దీంట్లో నేను కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం బిజినెస్ లాజిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా అమ్మా? అండ్ మోర్ ఓవర్ మీ అటెండింగ్ లేట్, ఐ మీన్ సారీ, మీరు చాలా మంది యూట్యూబ్ లో క్లాసెస్ చూడట్లేదని తెలిసింది. వ్యూ టైం అనేది చాలా తక్కువ ఉందంట, సో అందరూ అటెండ్ అవ్వండి. సో ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ చూడండి. వాట్ బిజినెస్ లాజిక్ రియల్లీ మీన్స్ ఇన్ SAP. Why this topic matters. So, enterprise resource is not built to simply perform calculations or store data. It exists to control how a business operates. అంటే ఈ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ క్యాలిక్యులేషన్స్ కానీ, లేకపోతే డేటాను స్టోర్ చేయడంలో, లేకపోతే డేటాని మర్జ్ చేయడంలో, అంటే మనం ఇప్పటి వరకు చేసాం కదమ్మా. ఇపో ఐ మీన్ ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేశాను చూడండి. అలాంటివి కాకుండా అసలు ఒక బిజినెస్ ని ఎలా కంట్రోల్ చేయాలి, అది ఎలా ఆపరేట్ చేస్తుంది అనే దాన్ని కూడా ఈ బిజినెస్ లాజిక్ అనేది చూస్తుంది అనమాట. అలానే చూడండి, సాప్ ఈస్ నాట్ జస్ట్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ రూల్స్, పాలసీస్ అండ్ వర్క్ ఫ్లోస్. సో ఇక్కడ ఏంటి, సాప్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టమే కాదమ్మా, అది ఒక డిజిటల్ రిప్రజెంటేషన్. ఒక ఆర్గనైజేషన్ రూల్స్ కానీ, పాలసీస్ కానీ, వర్క్ ఫ్లోస్ కానీ, ఆ, ఇవన్నీ కూడా. దీంట్లో ఆర్గనైజేషన్స్ ఏంటి, శాలరీ అనేది కానీ, ట్యాక్స్ వర్క్ ఎలా చేస్తుంది, లేకపోతే పర్చేస్ ఆర్డర్ ఫ్లో ఎలా వెళ్తుంది, లేకపోతే అప్రూవల్స్ ఎలా వెళ్తున్నాయి, ఇలాంటి వాటికి. బేసిక్ గా శాప్ ఏంటి, శాప్ ఈజ్ నాట్ టు క్రియేట్, శాప్ ఈజ్ నాట్ క్రియేటెడ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్ ని ఫిగర్ అవుట్ చేయడానికి, లేదా వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది క్రియేట్ చేయలేదు. ఎందుకు క్రియేట్ చేశారు అసలు సాప్ ని, అది చూద్దాం. చూడండి ఇక్కడ, అండర్స్టాండింగ్ బిజినెస్ లాజిక్ is essential because every SAP program exists to enforce business behavior, not to invent it. అంటే బిజినెస్ లాజిక్ ఏంటి, ఎసెన్షియల్. SAP ప్రోగ్రామ్ అనేది బిజినెస్ బిహేవియర్ ని ఎన్ఫోర్స్ చేయడానికి, అలానే రూల్స్ అనేవి ఫాలో అవుతుందా లేదని చెక్ చేయడానికి, అలానే రాంగ్ యాక్షన్స్ ప్రివెంట్ చేయడానికి, అలానే పర్మిటెడ్ ప్రాసెస్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే. అంటే అన్నిటినీ కంట్రోల్ చేయడం, ఇలాంటి వాటికి. మనం అనుకుంటాం క్యాలిక్యులేషన్స్ ఇలాంటివే మెయిన్ థింగ్ అని అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ దాట్ అమ్మా. అలానే అసలు ఈ సాప్ లో ఏం ఆర్గనైజేషన్స్ ఉంటాయో చూద్దాం. అంటే మోస్ట్లీ బ్యాంక్స్ యూజ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, హాస్పిటల్స్, మల్టీనేషనల్ కంపెనీ కార్పొరేషన్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ సాప్ ని యూజ్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? ఈ ఆర్గనైజేషన్స్ ఏంటి, బ్యాంక్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయడం, అసలు అంటే ఎలా శాలరీ క్యాలిక్యులేట్ అవుతుంది, లేకపోతే హౌ ట్యాక్స్ ఇస్ క్యాలిక్యులేటెడ్, ఐ మీన్ ట్యాక్స్ వర్క్స్, లేదా హౌ పర్చేస్ ఆర్డర్ ఫ్లోస్, హౌ అప్రూవల్స్ హ్యాపెన్, ఇలాంటివన్నీ కూడా ఈ బిజినెస్ లాజిక్ అంటే ఈ సాప్ లో జరుగుతాయి అన్నమాట. సో అలానే ఇట్ ఎగ్జిస్ట్ హౌ ఏ బిజినెస్
ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, అండర్స్టాండింగ్ బిజినెస్ లాజిక్ ఈజ్ ఎసెన్షియల్ బికాస్ ఎవ్రీ సాప్ ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్ టు ఎన్ఫోర్స్ బిజినెస్ బిహేవియర్ నాట్ టు ఇన్వెంట్ ఇట్ అని అన్నారు కదా. అంటే అసలు ఒక బిజినెస్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయింది, అలాని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా ఆపరేట్ చేస్తుంది బిజినెస్ ని అనే దాని గురించి. అంటే ఒక కంట్రీలో బిజినెస్ అనేది ఉంది అనుకోండి, లైక్ లా. ఇప్పుడు ఒక కంట్రీకి ఏమి ఉంటాయి, లాస్, రూల్స్, పర్మిషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే కంట్రీ అనే దాన్ని ఒక బిజినెస్ కింద థింక్ చేయండి. అప్పుడు ఆబ్వియస్లీ ఒక కంట్రీలో ఏముంటాయి అమ్మా, లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అలానే బిజినెస్ కి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒక బిజినెస్ కి ఏముంటాయి, ఎవరు పర్చేస్ ని అప్రూవ్ చేయగలరు, లేకపోతే ఎంత డిస్కౌంట్ అనేది ఎలా అవుతుంది, అలానే పేమెంట్ కి ఎంత రిలీజ్ అవ్వగలదు, లేకపోతే ఎవరు శాలరీ డేటాని యాక్సెస్ చేయగలరు, ఇలాంటివన్నీ కూడా ఈ బిజినెస్ బిహేవియర్ లో చెక్ చేస్తారనమాట. అలానే ఈ శాప్ ఏం చేస్తుందంటే ఒక డిజిటల్ లా బుక్ లాగా, లేకపోతే ఒక పోలీస్ సిస్టమ్ ఆర్ ఏ గేట్ కీపర్, ఇలాంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూనియర్ ఎంప్లాయీ ఆర్ ఫ్రెషర్ వచ్చి ఒక 30 lakhs పేమెంట్ ని కానీ, లేకపోతే ఒక 20 lakhs పర్చేస్ ని కానీ అప్రూవ్ చేయలేరు కదా. ఏ సీనియర్ పర్సన్ ఉంటాడు, వితౌట్ దేర్ పర్మిషన్ ఆర్ వితౌట్ దేర్ అప్రూవల్ యూ కాన్ డూ ఎనీథింగ్. ఈవెన్ మీరు ఒక కాలేజ్ కి వెళ్ళారు అనుకోండి అమ్మా, మీకు కాలేజ్ లో ఏదైనా పర్మిషన్ కావాలి అనుకోండి, మీ క్లాస్ టీచర్ ఒకరు పర్మిషన్ ఇస్తే ఇట్స్ నాట్ ఎనఫ్. ఆబ్వియస్లీ మీ లైక్ మీ క్లాస్ టీచర్ తర్వాత మీ హెచ్ఓడి పర్మిషన్ ఉండాలి, ఆ తర్వాత యువర్ ప్రిన్సిపల్. వీళ్ళ ముగ్గురిది అప్రూవల్ లేకపోతే యూ కాన్ గెట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. అర్థమైందమ్మా. సో అలాగా ఈ పర్మిషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఈ శాలరీ అనేది అటెండెన్స్ లేకుండా పే చేయడాలు, అంటే ఒక ఎంప్లాయీ అటెండెన్స్ లేకుండా వాళ్ళకి జీరో అటెండెన్స్ ఉండి శాలరీ పే చేయలేరు కదా, ఇట్ విల్ బి అ లాస్ టు ద కంపెనీ. సో వాళ్ళ అటెండెన్స్ చెక్ చేసుకోవడాలు, అలానే గూడ్స్ అనేవి బిల్లింగ్ చేయకుండా డిస్పాచ్ చేయడాలు, ఇలాంటివి ఏమీ చేయవు. సో ఇది డేటాని కాకుండా బిహేవియర్ ని మెయిన్ గా కంట్రోల్ చేస్తుంది అనమాట. So SAP is not just a software system, it's a digital representation of an organization, rules, policies, and workflows. సో ప్రతి కంపెనీకి పాలసీస్ కానీ, ప్రొసీజర్స్ అంటే ఎలా వర్క్ ఫ్లోస్ జరుగుతున్నాయని, కంట్రోల్స్ అంటే చెక్స్, బ్యాలెన్సెస్, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో ఈ SAP అనేది ఏం కన్వర్ట్ చేస్తుందంటే బిజినెస్ లాజిక్స్ కానీ, వాలిడేషన్స్, ఆథరైజేషన్స్, ఇలాంటివన్నిటిని కూడా కన్వర్ట్ చేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్‌లో ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి. సో, వాళ్ళు లీవ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఒక లెటర్‌ని మన హెచ్ఓడికి ఆర్ ప్రిన్సిపల్‌కి అప్లై చేస్తారు. సో, ఆ హెచ్ఓడికి ఇచ్చినప్పుడు హెచ్ఓడి అప్రూవ్ చేస్తే దాన్ని ప్రిన్సిపల్‌కి వెళ్తది. అప్పుడు అది సిస్టమ్‌లో రిజిస్టర్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయే ఉన్నాడనుకోండమ్మా. ఎంప్లాయీ లీవ్ తీసుకున్నారనుకోండి. వాళ్ళొక లెటర్ మేనేజర్‌కి రాస్తారు. మేనేజర్ అప్రూవ్ చేస్తాడు. అప్పుడు హెచ్ఆర్ అనేవాళ్ళు వాళ్ళ అటెండెన్స్‌లో రికార్డ్ చేసుకుంటారు. దే ఆర్ ఇన్ లీవ్ అని. తర్వాత అప్పుడు వాళ్ళకి సాలరీ పే చేయాల్సిన టైంలో ఆ పేమెంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? సో, ఒక ఎంప్లాయీ అటెండెన్స్ అనేది ఎలాగైతే మ్యాండేటరీయో, ప్రతీది గూడా ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ అండ్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఇదొక వర్క్ ఫ్లోలో అయిపోతుందమ్మా. విత్ రూల్స్ అండ్ అప్రూవల్ స్టెప్స్ అనేవి ఉంటాయి. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నిటితో ఆహ్, అదొక ప్రొసీజర్ లాగా అయిపోతుందనమాట. అలానే ఇంకా ఏంటంటే ఇదేం లైక్ బేసిక్‌గా ఏంటి సాప్ హౌ కంపెనీ అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఎలాగా ఆలోచిస్తది, ఎలా వర్క్ చేస్తుంది, ఎలా జరుగుతుంది, సాఫ్ట్‌వేర్‌లో ఎలా రిటర్న్ చేస్తున్నారు, ఇదంతా గూడా ఒక ప్రొసీజర్ లాగా. నెక్స్ట్ అండర్‌స్టాండింగ్ business logic is essential because every SAP program exists to enforce business behavior, not to invent it. సో ఇక్కడ చూడండి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. Understanding business logic is essential because every SAP program exists to enforce business behavior, not to invent it.
బిజినెస్ లాజిక్ అంటే ఏంటసలు బేసిక్‌గా? రూల్స్ అనేవి డిఫైన్ అవుతాయి బై ద బిజినెస్. ఎవలాగా? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అనేది ఒక బిజినెస్ 10% అనేది ఒకటి రూల్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ 10% మనం ఒక కస్టమర్‌కి డిస్కౌంట్ మీరు ఇవ్వలేరు. అది కంపెనీ రూల్. అలానే క్రెడిట్ లిమిట్ అనేది ఒక సర్టెన్ అమౌంట్ మాత్రమే ఉండాలి. ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు అప్పుడు. ఇన్వాయిస్ అనేది మ్యాచ్ అవ్వాలి. అలానే ఒక యాబ్సెంట్ ఎంప్లాయీ లేకపోతే రాని ఎంప్లాయీకి సాలరీ అనేది కూడా క్రెడిట్ అవ్వదు. ఇలాంటివన్నిటికి గూడా ఈ బిజినెస్ లాజిక్ అనేది అప్లై అవుతుందన్నమాట. అలానే దీంట్లో అబాప్ ఏం చేస్తుంది? సో, ఈ అబాప్ ఏం చేస్తుందంటే కండిషన్స్‌ని చెక్ చేసి, రూల్స్‌ని వాలిడేట్ చేస్తూ, రాంగ్ యాక్షన్స్‌ని ఆపేసి, అప్రూవల్స్‌ని చెక్ చేస్తూ ఇలాంటివన్నిటిని సో, ఇదంతా చెక్ చేస్తుంది. సో, బేసిక్‌గా మళ్ళీ మీరనుకోవచ్చు ఏమని? అబాప్ అనేది రూల్స్‌ని డిసైడ్ చేస్తది అని. అబాప్ అనేది రూల్స్‌ని ఏదైతే డిసైడ్ చేయదమ్మా. ఇదేం చేస్తుందంటే ఒక రూల్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాని గురించి ఈ అబాప్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ వన్. Before writing ABAP programs, a developer must first understand what rules they are allowed to enforce and what rules they must never create. అంటే అబాప్ ప్రోగ్రామ్స్ రాసేదానికంటే ముందు ఒకసారి చూడండమ్మా. బిఫోర్ రైటింగ్ అబాప్ ప్రోగ్రామ్స్ developer must first understand what rules they are allowed to. సో, ఇదేంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ, లేదా లిమిట్స్ గురించి అలాంటి వాటి గురించనమాట. అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఎవరు లిమిట్స్ పెడతారు ఇవన్నీ గూడా. అంటే అసలు రూల్స్‌ని ఎవరు డిఫైన్ చేస్తారు మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ వాళ్ళు, హెచ్‌ఆర్, కంప్లయన్స్ అలానే లీగల్ టీమ్స్ ఈళ్ళంతా గూడా డిఫైన్ చేస్తారు రూల్స్‌ని. కానీ ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు? అసలు రూల్స్‌ని రిలీజ్ చేసేది? సాప్ కన్సల్టెంట్స్ కానీ లేదా అబాప్ డెవలపర్స్ ఇలాంటి వాళ్ళు. సో, ఇలా రూల్స్ అనేవి ఎన్ఫోర్స్ అవుతాయన్నమాట. అలానే ఒక అబాప్ డెవలపర్ అసలు ఏవైతే చేయకూడదంటే లైక్ కొత్త రూల్స్‌ని ఇన్వెంట్ చేయడం గానీ, లేదా పాలిసీస్‌ని అస్యూమ్ చేయడం, లేకపోతే లాజిక్‌ని మోడిఫై చేయడం. అంటే ఎలాంటి అప్రూవల్స్ లేకుండా. అంటే ఇప్పుడు కొన్ని బిజినెసెస్‌లో సేల్స్ పెడతారు. అక్కడ సేల్స్ మేనేజర్ వచ్చి నేను ఇంత 20% డిస్కౌంట్ ఉంది అని చెప్పారనుకో. అప్పుడు వాళ్ళ జాబ్ ఆటోమేటిక్‌గా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే వితౌట్ బిజినెస్ మ్యాన్స్ ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళ అప్రూవల్స్ లేకుండా చేస్తే ఆబ్వియస్‌లీ వాళ్ళని రిమూవ్ చేస్తారు గదా! సేమ్ వే అబాప్ కూడా ఎటువంటి అప్రూవల్స్ లేకుండా డిస్కౌంట్స్ ఇవ్వడం గాని, లేదా అలాంటివి చేసినప్పుడు అది డేంజర్ అవుతుంది. అలానే లీగల్ ఇష్యూ, ఫైనాన్షియల్ లాస్ కూడా అయిపోతుందమ్మా. సో, అసలు ఈ మైండ్‌సెట్ అనేది క్రిటికల్‌గా ఎందుకు? బేసిక్‌గా ఇది చాలా ఎందుకు ఇంపార్టెంట్ ఇలా అంటే, లైక్ కోడ్ అనేది రియల్ మనీని ఎఫెక్ట్ చేస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఇంత 10% ఐ మీన్ 10% ఏమంటారు దాన్ని? సారీ. డిస్కౌంట్ అన్నారనుకోండి. 10 ఐ మీన్ లైక్ మీరిప్పుడు 10% డిస్కౌంట్ అని ఫేక్‌గా అంటే ఎవరి అప్రూవల్స్ లేకుండా మీరిచ్చేస్తే గనక తర్వాత అది కంపెనీకే గదమ్మా లాస్. సో, మీరు ఎలాంటి ఎవరి అప్రూవల్స్ లేకుండా మీరు 10%, 20% ఇలాంటివన్నీ ఇచ్చారనుకోండి. అప్పుడు కంపెనీకి లాస్ అవుతుంది. అలానే ఒక ఎంప్లాయీస్‌కి సాలరీ వీటి విషయాల్లో గూడా మీరు వాళ్ళ అటెండెన్స్‌లు ఇవన్నీ ఆహ్, కరెక్ట్‌గా ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి మీకు? ఆ! వాళ్ళ అటెండెన్స్‌లు గాని, లేదంటే ఏమీ చేయకపోయారనుకో, అది కూడా వాళ్ళ రియల్ లైఫ్‌కి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఒక లీగల్ ఇష్యూస్ కానీ, ఇలాంటివి కూడా. అలానే ఒక్క రాంగ్ అబాప్ ప్రోగ్రామ్ గాని, లేదా ఒక చిన్న మిస్టేక్ ప్రోగ్రామింగ్‌లో.
లేదా ఏదైనా ఒక బిజినెస్‌లో చేస్తే గనక అప్పుడేమవుతుందంటే, వాళ్ళ సాలరీ పేమెంట్స్ కానీ, లేకపోతే రాంగ్ ఇన్‌వాయిసెస్ జరగడం, ఇలాంటి రూల్స్ బ్రోక్ అయిపోవడం, ఇలాంటివన్నీ గూడా చేస్తాయి. అదొక అబాప్‌ని ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే అదొక ఎన్ఫోర్సర్ మాత్రమే. డెసిషన్ తీసుకునే రైట్స్ దానికి లేవు. ఓకేనా అమ్మ. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ వై దిస్ టాపిక్ మ్యాటర్స్ అనే దాంట్లో ఇది బిజినెస్ బిహేవియర్‌ని కంట్రోల్ జేస్తుంది. అలానే ఇది రూల్స్‌ని డిఫైన్ చేయడంలో కానీ, లేకపోతే రూల్స్‌ని ఎన్ఫోర్స్ జేయడంలో డెవలపర్స్ అనేవాళ్ళు రూల్స్‌ని ఎప్పటికీ ఇన్వెంట్ చేయగూడదు. వాళ్ళు ఓన్లీ ఫాలో జేయాలి, ఇంప్లిమెంట్ జేయాలి. అంతవరకే గాని దే కాంట్ క్రియేట్ న్యూ రూల్స్ ఆర్ దే కాంట్ టేక్ డెసిషన్స్. ఓకేనా అమ్మ. దిస్ ఈస్ వై దిస్ టాపిక్ మ్యాటర్స్ అనేది. ఓకే. సో, అసలు బిజినెస్ లాజిక్ మీన్స్ ఇన్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్. సో, బిజినెస్ లాజిక్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్, డెసిషన్స్ అలానే కాన్‌స్ట్రెయింట్స్ అమ్మ. అంటే అసలు ఎలాగ బిజినెస్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది అని. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే యాహ్! సో, ఇక్కడ చూడండి. బిజినెస్ లాజిక్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. వన్ సెకండ్ మా. ఓకే. సో, బిజినెస్ లాజిక్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్, decisions and constraints that define how a business functions. That determine how a business is allowed to operate అని కూడా మనం అంటాం. సో ఇదేం డిఫైన్ చేస్తుంది? కంపెనీ పాలిసీస్, వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్స్, ఫైనాన్షియల్ కంట్రోల్సే గానీ, లేదా ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఇలాంటి వాటన్నిటిని అది రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎలాంటి యాక్షన్స్ అనేవి పర్మిట్ అయినియి, ఎలాంటివి కంట్రోల్ అయినియి, అలానే ఏ కండిషన్స్ మీద ఏ ప్రాసెస్ అనేది ఫార్వర్డ్‌కెళ్ళగలదు. అలానే ఏ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే రూల్స్ అనేవేమన్నా మారినా లేకపోతే ఏమన్నా అయినా కూడా ఎలా జరుగుతుంది? ఇలాంటి వాటన్నిటిని ఆహ్, సో, ఈ బిజినెస్ లాజిక్ అనేది చూస్తుందనమాట. అంటే ఈ బిజినెస్ లాజిక్ అనేది కోడింగ్ గాదమ్మా. ఇదంతా ఏంటంటే బిజినెస్ నాలెడ్జ్ బై రూల్స్ అనమాట. కంట్రోల్డ్ బై ద రూల్స్. సో, అసలు ఈ బిజినెస్ లాజిక్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, అదొక డిజిటల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ రియల్ వరల్డ్ బిజినెస్ కంట్రోల్ మా. అంటే కంపెనీ పాలిసీస్. పాలిసీస్ అంటే ఇక్కడ మనం చూసాం. పాలిసీస్ ఆర్ ఇంటర్నల్ డెసిషన్స్ మేడ్ బై ద ఆర్గనైజేషన్. అంటే అవి ఒక ఇంటర్నల్ డెసిషన్స్ అమ్మ. ఆర్గనైజేషన్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక ఎంప్లాయీ ట్రావెల్ చేయాలి అనుకోండి. ఎంప్లాయీ కెన్ క్లెయిమ్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ ఎప్పుడు? ఓన్లీ వెన్ మేనేజర్ అప్రూవ్ చేస్తే. లేకపోతే డిస్కౌంట్స్ అనేవి 10% అబోవ్ ఉన్నాయనుకోండి. ఐ మీన్ అబోవ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళది అప్రూవల్ తీసుకోవాలి. అలానే ఇప్పుడు ఐటీ కంపెనీస్‌లో ఇలా వర్క్ చేసే వాళ్ళకి ఇయర్‌కి ఇన్ని లీవ్స్ అని ఉంటది. అలానే ఇన్ని సిక్ లీవ్స్ తీసుకోవచ్చు అని కూడా ఉంటుంది. సో, అలాంటివి దానికి అంటే మీకు అప్రూవల్ చేసిన లీవ్స్ కంటే ఎక్కువ అనుకోండి. అప్పుడు మీకు పేమెంట్ అనేది తక్కువ అయిపోతుంది. ఈ పాలిసీస్ అనేవి కూడా సాప్ ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి పాలిసీస్ అని ఉన్నాయమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి లీగల్ రిక్వైర్మెంట్స్. ఈ లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే ఈ ప్రతి ఆర్గనైజేషన్ అనేది ఈ లాస్‌ని గాని లేదా ఈ రెగ్యులేషన్స్‌ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మెనీ హెడ్ క్వార్టర్స్ అనుకున్నప్పుడు మనం ఈ లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే లేదా బిజినెసెస్‌లో అయినా సరే ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు.
సో ఈ లీగల్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ సాఫ్ట్ వేలో చెప్పాలి అంటే లీగల్ రూల్స్ అనేవి కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలమ్మా. అలానే వైలేషన్స్ అనేవి ప్రివెంట్ చేయరు, లేకపోతే లాక్డ్ అయినా చేస్తారు. అలానే ఆడిట్ ట్రయల్స్ అనేవి ముందుగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చేసరికి ట్యాక్స్ ఉందనుకున్నాం. ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీకు ఇష్టం వచ్చినట్టు క్యాలిక్యులేట్ చేయడానికి అది అవ్వదు. అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. అలానే లేబర్ లాస్ ప్రకారమే పేరోల్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇప్పుడు లేబర్ వర్క్స్ చేస్తారు, లేదంటే లైక్ కార్పెంటర్ వర్క్స్, లేదంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ కి వెళ్తారు. వాళ్ళకి పర్ డే 700 అనేది ఒక లేబర్ పేరోల్ అయింది అనుకోండి, లేదా లేబర్ లాస్ ప్రకారం ఉందనుకోండి, మీరు అంతే పే చేయాల్సిందే. ఫినాన్షియల్ డేటా అనేది ఆడిటబుల్ అయి ఉండాలమ్మా. సో మీకు ఇలా లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ కంట్రోల్స్. సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ కంట్రోల్స్ ద ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ లాస్, ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్. అంటే ఫ్రాడ్స్ కానీ లేదా కంపెనీ ఒక ప్రోడక్ట్ ఎలా అంటే అది జనాలకి ఇంట్రెస్ట్ లేదని మీకు తెలుస్తుంది కదా మార్కెటింగ్ చేసినప్పుడు. సో అలాంటి ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి టైమ్స్ లో సో ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎలాగా లైక్ ఫ్రాడ్స్ నుంచి కానీ, లాసెస్ నుండి కానీ, ఒక మిస్టేక్స్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేయడానికి. ఇది ఏం చేస్తుందంటే కంపెనీ మనీ కంట్రోల్ చేయడంలో కానీ, ఫైనాన్షియల్ యాక్టివిటీని చెక్ చేసుకోవడంలో, లేకపోతే ఆడిటింగ్ సపోర్ట్ చేయడం, ఇలాంటి వాటన్నిటికీ యూజ్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు పేమెంట్ చేయలేదనుకోండి, ఇన్వాయిస్ వితౌట్ ఇన్వాయిస్ అది అవ్వదు. నో ఇన్వాయిస్ వితౌట్ గూడ్స్ రిసిప్ట్ అంటే గూడ్స్ రిసిప్ట్ లేకుండా ఇన్వాయిస్ అనేది రాదమ్మా. అలానే క్రెడిట్ లిమిట్ అనేది కూడా ఎక్సీడెడ్ అయి ఉండాలి, అవ్వకూడదు. అలానే డబుల్ పోస్టింగ్ అనేది కూడా ప్రివెంట్ అయిపోతుంది. అంటే 2 టైమ్స్ ఒక ప్రోడక్ట్ మీద పోస్ట్ చేసిన ఇలాంటివి చేసినప్పుడు కూడా అది ప్రివెంటెడ్ అయిపోతుంది. ఇది ఏం చేస్తుంది అంటే బిజినెస్ లాజిక్ ని చేస్తుంది, కానీ ఇది ఆప్షనల్ ఫీచర్స్ అయితే కాదమ్మా. ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఆపరేషనల్ ప్రొసీజర్. ఇది ఏం చేస్తుందంటే అసలు వర్క్ ఫ్లోస్ అనేవి ఆర్గనైజేషన్ లో ఎలా జరుగుతున్నాయి ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. లైక్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ కానీ, ఎంత మ్యాండేటరీ అంటే కొన్ని మ్యాండేటరీ చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా అలాంటివి, అలానే ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా వాటిని, అవన్నిటిని కూడా చెక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మీరు పర్చేస్ కి రిక్వెస్ట్ పెడతారు. ఆ, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లోనే చాలా పేజెస్ ఉంటాయి, చాలా ప్రోడక్ట్స్, చాలా క్లోత్ బ్రాండ్స్ కానీ, లేకపోతే చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ ఒక క్లోతింగ్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేశారు. సో మీరు వాళ్ళ దగ్గర నుండి పర్చేస్ చేయాలనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళకి డిఎం చేస్తారు, తర్వాత వాళ్ళ అప్రూవల్ అవుతుంది, తర్వాత మీరు ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత మీకు రిసిప్ట్ అనేది ఇవ్వడం అవుతుంది, అప్పుడు మీకు ఇన్వాయిస్ అవుతుంది, అప్పుడు మీరు పేమెంట్ చేస్తారు, ఆ తర్వాత మీకు డెలివరీ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే అమ్మా. లేదంటే మీరు ఇప్పుడు లీవే పెట్టుకోండి, మీరు లీవ్ పెట్టుకుంటారు, మీ కాలేజ్ క్లాస్ టీచర్ కి ఇస్తారు, ఆవిడ అప్రూవల్ చూస్తుంది, తర్వాత మీ హెచ్ఓడి దగ్గరికి వెళ్తారు, ఆయన కన్ఫర్మ్ చేస్తారు, ఆ తర్వాత మీ ప్రిన్సిపల్. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు హాస్పిటల్ లైక్ ఒక ఎంప్లాయీ అయిపోయింది అనుకోండి అమ్మా, వాళ్ళు రిక్వెస్ట్ పెడితే మేనేజర్ అప్రూవ్ చేస్తారు, తర్వాత హెచ్ఆర్ కన్ఫర్మ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళ పేమెంట్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఇది. సో ఇలాగా ఇది వర్క్ అవుతుంది. తర్వాత వచ్చి బిజినెస్ లాజిక్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లైక్ అనేసి వచ్చేసరికి when transa when is a transaction allowed అని అడుగుతుంది. అప్పుడు ఏంటంటే అమ్మ, అంటే ప్రతి ట్రాన్సాక్షన్ అన్ని సార్లు ఎలా అవ్వదు. అంటే శాలరీ ప్రాసెసింగ్ ఎప్పుడు, శాలరీ ఎప్పుడు పే చేస్తారు, మంత్ ఎండ్కి చేస్తారు. గూడ్స్ రిసిప్ట్ కానీ, లేదా ఒక పర్చేస్ కి పేమెంట్ ఎప్పుడు వస్తుంది, ఐ మీన్ రిసిప్ట్ ఎప్పుడు వస్తుంది, మనం ఆర్డర్ ని పర్చేస్ చేసినప్పుడు. ఇలాగా కండిషన్స్ ని చెక్ చేసుకుంటున్నాము. అంటే ఒక ట్రాన్సాక్షన్ అలౌ చేసేదానికంటే ముందు అది కండిషన్ చెక్ చేసుకుని అది బాగుంటే అప్పుడు హూ ఇస్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ ఇట్. అథారిటీ అనేది ఒక బిజినెస్ డెసిషన్ అమ్మా. అంటే అథారిటీ బిజినెస్ లాజిక్ కానీ ఆథరైజేషన్ టుగెదర్ డిసైడ్ అవుతుంది. అంటే బిజినెస్ వాళ్ళు, ఆథరైజేషన్, ఈ రెండు వాళ్ళు
కలిపి డిసైడ్ చేస్తారు ఎవరు అంటే ఏం చేయాలి అనేది. అంటే ఇప్పుడు మన కాలేజ్ లో క్లర్క్స్ ఉంటారు, వాళ్ళు డాక్యుమెంట్స్ చేస్తారు మనకి ఎటువంటి కావాలని. కానీ అక్కడ మన ప్రిన్సిపల్ అప్రూవల్ ఆర్ స్టాంప్ లేదనుకోండి, మనల్ని అది ఎవ్వడూ చూడడు. సో ద సేమ్ వే ఈ ఆథరైజ్డ్ కానీ లేకపోతే బిజినెస్ లాజిక్ వాళ్ళు కూడా అంతే. వీళ్ళు అప్రూవల్ లేకపోతే వీ కాన్ డూ ఎనీథింగ్ అమ్మా. లేకపోతే సో ఇప్పుడు ఒక మేనేజరే ఉన్నారు అనుకోండి, వాళ్ళు అప్రూవల్ చేయగలరు కానీ శాలరీ స్ట్రక్చర్ ఇలాంటివి మార్చలేరు. హెచ్ఆర్ అనేవాడు కూడా పేరోల్ ని చూడగలడు కానీ వాటిని మోడిఫై చేయలేరు. ఎందుకంటే ఒక సిఇఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతైతే ఫిక్స్ అయ్యారో అంతే. అలానే అసలు వాలిడేషన్స్ అనేవి ఎందుకు సాటిస్ఫై అవ్వాలి, వాట్ వాలిడేషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ అంటే ఈ వన్ సెకండ్ మా. సో ఇక్కడ ఏంటంటే వాలిడేషన్స్ అనేవి కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. సో ఇది ఒక కరెక్ట్నెస్ అండ్ కంపైలెన్స్ చెక్ చేసుకుంటున్నాం. సో వాలిడేషన్స్ అంటే ఏంటి, మిస్టేక్స్ రాకుండా డేటా క్వాలిటీ ఎలా ఉంటుంది, పాలసీ రూల్స్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటిని ఫాలో అవుతున్నారా లేదా, ఇదంతా చెక్ చేసేదాన్ని వాలిడేషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ అని అంటాం. అలానే ఆ, దీంట్లో ఏంటంటే కొన్ని ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. లైక్ మీకు ఒక ఫార్మ్స్ ఇచ్చారనుకోండి, ఫార్మ్స్ లో మీరు అన్ని ఫిల్ చేయాలి, కొన్ని ఫిల్ చేసి వదిలేసారు అనుకోండి అది సబ్మిట్ అవ్వదు. అలానే అలా ఇప్పుడు అమౌంట్స్ ఉన్నాయనుకోండి, అమౌంట్స్ అనేవి లిమిట్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళు పర్ డే ఓన్లీ ఫోన్ పే నుండి 20K చేయగలరు, లేదా సర్టన్ అమౌంట్ అని ఉంటది అలా. అలానే మనం ఇచ్చే డేట్స్ అనేవి లేదంటే డేటా గానీ అదంతా కూడా వ్యాలిడ్ అయి ఉండాలమ్మా. అప్పుడే అది అప్రూవల్ అవుతుంది అన్నమాట. ఒకవేళ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రూల్స్ ఆర్ వైలేటెడ్, ఈ బిజినెస్ లాజిక్ అనేది కూడా కాన్సిక్వెన్సెస్ డిఫైన్ చేస్తామా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, ఐ మీన్ లైక్ సాప్ అనేది సైలెంట్ గా వైలేషన్స్ కానీ ఇలాంటి వాటిని అలౌ చేయదు. లైక్ ట్రాన్సాక్షన్ ని బ్లాక్ చేయడం కానీ, లేదా వార్నింగ్ అనేది ఇవ్వడం, అప్రూవల్ అనేది ట్రిగ్గర్ చేయడం కానీ, లేదా ఎర్రర్ అనేది లాక్డ్ అవుట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇలాంటి వైలేటెడ్ ని చేస్తే గనక ఇట్ విల్ రియాక్ట్, ఇట్ వాంట్స్ ఇట్ కామ్లీ. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బిజినెస్ లాజిక్. ఈ అబ్జర్వేషన్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అంటే బిజినెస్ నుండి వస్తుంది కానీ ఒక డెవలపర్ నుండి కాదు. ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో చూడండి, కమ్స్ ఫ్రమ్ ద బిజినెస్ నాట్ ఫ్రమ్ ద డెవలపర్. అంటే ఈ బిజినెస్ లాజిక్ అనేది మేనేజ్మెంట్ ద్వారా, ఫైనాన్స్ టీమ్స్ వాళ్ళ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్, అలానే లీగల్ కంపైలెన్స్ వీళ్ళందరితో ఉండి ఆ, ఇది డిఫైన్ అవుతుందమ్మా. అలానే డెవలపర్స్ అనే వాళ్ళు రూల్స్ ని క్రియేట్ చేయరు, లేకపోతే పాలసీస్ ని అజ్యూమ్ చేయరు, లేకపోతే డెసిషన్స్ తీసుకోరు. అసలు బిజినెస్ కి సంబంధించి వాళ్ళు ఓన్లీ జస్ట్ వర్క్ చేస్తారు, దే డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళదొక ఇంప్లిమెంటేషన్ లాగమ్మా, అదొక ఇన్వెన్షన్ లాగా లేకపోతే ఇంకోటి ఏదో కాదు. ఓకేనా. తర్వాత ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ద ప్రోగ్రామ్. అంటే అసలు శాప్ అనేది రాకముందు కూడా బిజినెస్ అనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి.
ఈ రూల్స్ అనేవి మాన్యువల్ గా ఫాలో అవుతూ ఉండేవారు, కానీ అప్పుడు పేపర్ అప్రూవల్స్ అనేవి ఉండే. ఇప్పుడు ఆటోమేటిక్ ఎన్ఫోర్మెంట్స్ కానీ లేకపోతే ఇలా ఉంటుంది. రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేసేవారు, రిజిస్టర్ బుక్ లో రాసి చేయడాలు ఇలాంటివన్నీ కూడా. అలానే ఇది ఒక ఆటోమేటివ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నమాట. వైలేషన్స్ అనేవి హార్డర్ గా ఉంటాయి, అలానే కంపైల్ కంపైలెన్స్ ట్రేసబుల్ కూడా. సో బిజినెస్ లాజిక్ అనేది ఒక ప్రీ ఎగ్జిస్ట్ సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. అలానే నెక్స్ట్ వన్ వచ్చి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అడిగితే, బిజినెస్ లాజిక్ లో ఏంటంటే ఈజ్ నాట్ అనేది ఒక అబౌట్ స్పెసిఫిక్ కాదమ్మా, అలానే జావా స్పెసిఫిక్ కూడా కాదు, అలానే డేటాబేస్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అనేది 10% వితౌట్ అప్రూవల్ అంటే, డిస్కౌంట్ అనేది 10% అప్రూవల్ లేకుండా అయితే రాదమ్మా. దీంట్లో రూల్స్ ఏముంటాయి, ఒక సిస్టమ్ లో ఆర్ ఒరాకిల్ లో ఏంటంటే, ఇది ఓన్లీ ఎగ్జిస్ట్ అయి ఉంటుందమ్మా. ఒకవేళ సాప్ లో కానీ లేదా ఒరాకిల్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, కానీ ఇది ఎన్ఫోర్స్ అవ్వలేదు. అంటే అబాప్ ని యూజ్ చేసుకుని లేకపోతే ఇంకో దాన్ని యూజ్ చేసుకుని ఇది ఎన్ఫోర్స్ అవ్వలేదు. ఇది జస్ట్ ఒక టూల్ లాగమ్మా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఏ టూల్, నాట్ ద ఎంటైర్ సోర్స్. లేదా ఇదే మొత్తం మనం దీని మీద డిపెండ్ అవ్వాలి అనేది ఏమీ లేదు. ఓకేనమ్మా. సో ఇంకా చూడండి. సో అలానే ఇంకా ఏంటంటే అసలు ఒక రోల్ అంటే ఏంటి, సాప్ సాప్ రోల్ ఏంటి, ఐ మీన్ సాప్ రోల్ ఏంటి బిజినెస్ లాజిక్ లో అంటే, ఇదేం చేస్తుంది అంటే ఇట్ మేక్ షూర్స్ అన్ని రూల్స్ అనేవి అన్ని చోట్ల అప్లై అయినాయా లేదా, లేకపోతే ఎక్కడైనా ఇండివిజువల్ బైపాస్ పాలసీస్ అనేవి ఉన్నాయా అవి చెక్ చేసుకోవడం, ప్రాసెస్ అనేది యూనిఫామ్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ ఉందా లేదా అనేది. వితౌట్ సాప్ ఏమవుతుంది అంటే, రూల్స్ అనేవి పీపుల్ మీద ఎర్రర్స్ రావడం, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ కన్సిస్టెంట్ లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయమ్మా. సో అందుకు ఇది యూజ్ చేస్తాం మనం. 1 second మా. సో నెక్స్ట్ వరకు వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ లాజిక్ అండ్ బిజినెస్ లాజిక్ అండ్ టెక్నికల్ లాజిక్. ఓకేనమ్మా. సో ఇది ఏంటంటే సాప్ అనే ఒక సిస్టమ్స్ లో లాజిక్ అనేది ఒక సింగిల్ విషయం అయితే కాదు. దీంట్లో డిఫరెంట్ 3 లేయర్స్ అనేవి ఉంటాయి. అలా అని చెప్పి 3 లేయర్స్ ఉన్నాయి ఒక దాంట్లోనే కదా అంటే అన్ని ఒకటే వర్క్ చేస్తాయంటే కాదు. డిఫరెంట్ వర్క్స్ అని వర్క్ చేస్తాయి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడమే మనకి, ఈ సపరేషన్ అర్థం చేసుకోవడమే మనకు ఒక కైండ్ ఆఫ్ క్రిటికల్ థింగ్ అని కూడా అంటాం. సో దీంట్లో ఏంటంటే ఒక కరెక్ట్ సాప్ డిజైన్ అని ఉండాలి, అలానే సేఫ్ ఉండాలి, లాంగ్ టర్మ్ సిస్టమ్ స్టెబిలిటీ ఇలాంటివన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఏం చేస్తుంది అంటే,
అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతుంది. సో ఫస్ట్ అసలు మనం ప్రోగ్రామ్ లాజిక్ అంటే ఏంటో చూసుకుందాం. ప్రోగ్రామ్ లాజిక్ అనేది అసలు ఏం డీల్ చేస్తుంది అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ ఎలా రన్ అవుతుంది అనే దాని గురించి. అలానే ఇదేమి డిఫైన్ చేస్తుంది అంటే ఆర్డర్ అంటే స్టేట్మెంట్స్ లో ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, డెసిషన్స్ అనేవి ఎలా ఎవాల్యుయేటెడ్ అవుతాయి, అలానే రెపిటేషన్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తారు, అండ్ మోర్ ఓవర్ ఎలా అంటే ఇలాంటివన్నీ కూడా. ఈ ప్రోగ్రామ్ అనేది అబౌట్ లాజిక్ అంటే ఇన్సైడ్ లోపల ఎలా కంట్రోల్ ఫ్లో అనేది ఐ మీన్ ప్రోగ్రామ్ లోపల కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంది, లాజిక్స్ ఎలా ఉన్నాయి అనేది. అలానే ఈ ప్రోగ్రామ్ లాజిక్ లో అసలు ఏం ఇన్క్లూడ్ చేస్తారంటే సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే అసలు ఫస్ట్ ఏ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది, లేకపోతే ఏది నెక్స్ట్ రన్ అవుతుంది, ఇలాంటి దానికోసం. అలానే కండిషనల్ పార్ట్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ లేదంటే కేస్ స్టేట్మెంట్స్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి లూప్స్ అండ్ ఫ్లో కంట్రోల్స్. ఈ లూప్స్ లో ఏంటి, డూ, వైల్, లూప్, ఎగ్జిట్ అండ్ కంటిన్యూ. సో అసలు ఈ ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తుంది దేనికి, ఒక కరెక్ట్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అలానే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీషన్ ని రీచ్ అవ్వడానికి. ఇంకా చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ ఫ్లో అనేది ఎలాంటి దేన్ని కూడా క్రాష్ చేయదు అనమాట. ఎందుకు, ఎర్రర్స్ లేకుండా, ఫ్లో ఎర్రర్స్ లేకుండా. ఇంకా చెప్పాలంటే ద ప్రోగ్రామ్ డస్ నాట్ క్రాష్ డ్యూ టు ఎర్రర్ ఫ్లోస్, సారీ ఫ్లో ఎర్రర్స్. సో ఈ ప్రోగ్రామ్ లాజిక్స్ ఏంటంటే ఇంకా చెప్పాలంటే ద ప్రోగ్రామ్ కంప్లీట్స్ వితౌట్ ఎర్రర్స్. ప్రోగ్రామ్ లాజిక్ ఈస్ కన్సర్న్ వితౌట్ ఎగ్జిక్యూషన్ నాట్ డెసిషన్స్. సో దీనికి ఆన్సర్స్ చూడండి, అసలు నెక్స్ట్ ఏం రన్ అవుతుంది, లేకపోతే ఎన్నిసార్లు ఇది రిపీట్ అవ్వాలి, అలానే ఏ పాత్ ఫాలో అవ్వాలి, ఇలాంటి దాని గురించి. సో ఇది ఏంటంటే ఎలాగా ఇది డిసైడ్ అవ్వదమ్మా అదే, అంటే ఒకటి ఎలా అయిందా లేదా అని దాని గురించి డిసైడ్ అవ్వదు. కానీ ఇది ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఒక కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దాని గురించి మాత్రమే ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ లాజిక్. బిజినెస్ లాజిక్ అనేది ఏంటి, డీల్స్ విత్ ఆర్గనైజేషనల్ రూల్స్ అండ్ డెసిషన్స్. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అసలు ఒక బిజినెస్ అనేది ఎలా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇది ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంది ప్రోగ్రామ్ బయట, అలానే ఇది ఎలా ఎన్ఫోర్స్డ్ అయి ఉంది, ఒక సిస్టమ్ లోపల ఎలా ఎన్ఫోర్స్డ్ అయి ఉంది, ఇలాంటి దానికోసం ఈ బిజినెస్ లాజిక్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. అసలు ఈ బిజినెస్ లాజిక్ లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే అప్రూవల్ రూల్స్, అంటే ఎవరు అప్రూవ్ చేయాలి, లేకపోతే ఏ లెవెల్లో అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది, అలాంటి దానికోసం. అలానే వాలిడేషన్ రూల్స్ అంటే ఏంటంటే ఏ కండిషన్స్ అనేవి మీట్ అవ్వాలి, అలానే ఎలాంటి లిమిటేషన్స్ అనేవి అప్లై అవుతాయి, ఇలాంటి దానికోసం. అలానే ఆథరైజేషన్ రూల్స్ అంటే ఎవరు పర్ఫామ్ చేయగలరు, లేకపోతే ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయగలరు, ఎవరెవరు చేయగలరు, ఇలాంటి వాటన్నిటికీ ఈ ఆథరైజేషన్ రూల్స్ అనేవి వాడతామమ్మా. అలానే కంప్లైన్స్ రూల్స్ అంటే ఏంటంటే లీగల్ గా కానీ ఫినాన్షియల్ గా కానీ లేకపోతే ఆడిట్ రిక్వైర్మెంట్స్, ఇలాంటి వాటన్నిటి. సో అసలు ఏ బిజినెస్ లాజిక్ ఆన్సర్స్ ఏంటి, సో చూద్దాం. అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది అలౌడ్ అయినా, ఇది కంపెనీ పాలసీస్ ని ఫాలో అవుతుందా లేదా, లేకపోతే ఇది రెగ్యులే ఇది డస్ ఇట్ కంప్లై విత్ రెగ్యులేషన్స్ తో కంపెల్ అవుతుందా లేదా, వాట్ హ్యాపెన్స్ ఒకవేళ రూల్ అనేది వైలేటెడ్ అయిపోతే ఏమవుతుంది, ఇలాంటి వాటి కోసం ఇది బాగా థింక్ చేస్తుంది అనమాట.
ఈ బిజినెస్ లాజిక్ అనేది కూడా కన్సర్న్ దేని గురించి, కంట్రోల్ గురించి మాత్రమే గానీ నాట్ అబౌట్ ఎగ్జిక్యూషన్. అసలు ఇది ఏం డిసైడ్ చేస్తుందంటే ఐ మీన్ ఈ బిజినెస్ లాజిక్ ఏం డిసైడ్ చేస్తుంది అంటే అసలు ఏం అలౌడ్ ఉంది, ఏం రెస్ట్రిక్టెడ్, ఏది అప్రూవ్డ్ అవ్వాలి, ఏదనేది బ్లాక్ అయిపోయింది, ఇలాంటి వాటన్నిటి కోసం ఈ బిజినెస్ లాజిక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి టెక్నికల్ లాజిక్. సో ఈ టెక్నికల్ లాజిక్ అనేది ఏం చేస్తుంది, సో ఈ టెక్నికల్ లాజిక్ అనేది అసలు సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయి ఇంటర్నల్ గా కానీ, అలానే ఎలా ఫోకస్ చేస్తాయి సిస్టమ్ డిజైన్ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే బిజినెస్ మీనింగ్ అది అని కాదు, లైక్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఇదంతా కూడా. అలానే అసలు ఏం టెక్నికల్ లాజిక్స్ అనేవి ఇంక్లూడ్ అయినాయి ఇవన్నీ కూడా. డేటా స్టోర్ మెకానిజం ఇది ఏం స్టోర్ చేసుకుంటుంది, టేబుల్స్ ని కానీ, లేకపోతే ఇండెక్సెస్, లేకపోతే బఫర్స్, ఇలాంటి వాటిని స్టోర్ చేసుకోవడంలో ఇది యూజ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఇది ఏం చేస్తుంది అంటే క్వైరీస్ ని ఎఫిషియెంట్ చేసి క్యాచ్ చేయడంలో కానీ, బ్యాలెన్స్ ని లోడ్ చేయడంలో, ఇలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది. అలానే సిస్టమ్ ఇంటిగ్రేషన్. సో ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇంటర్ఫేసెస్ లో కానీ, ఏపీఐస్ లో, డాక్స్ లో, ఇలాంటి వాటన్నిటిలో ఇది యూజ్ చేస్తారన్నమాట. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏంటంటే లాగ్స్ లో కానీ, డంప్స్ లో కానీ, రికవరీ మెకానిజమ్స్ లో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అలానే సెక్యూరిటీ మెకానిజమ్స్ ఇది ఏం చేస్తుందంటే ఎన్క్రిప్షన్స్, అథెంటికేషన్స్, అథోరైజేషన్ చెక్స్, ఇలాంటివన్నీ కూడా ఇది యూజ్ చేస్తుంది అనమాట. అలానే టెక్నికల్ లాజికల్ ఎన్షూర్ ఏం చేస్తుంది అంటే ఒక సిస్టమ్ కి స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది, అలానే రిలయబిలిటీ అండర్ లోడ్ లాగా, అలానే ఒక డేటాని గ్రో చేయడంలో, ఫెయిల్యూర్స్ కి ఎగ్నెస్ట్ గా ప్రొటెక్షన్ చేయడంలో, ఇలాంటి వాటన్నిటిలో ఈ టెక్నికల్. సారీ మా. సారీ అమ్మా, ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల అది ఆగిపోయింది. సో మనం ఈ లైక్ టెక్నికల్ లాజిక్ లో మనం చూసుకుంటే ఇదేంటి సిస్టమ్ హెల్త్ గురించి కన్సర్న్ ఎక్కువ అవుతుంది. అంటే బిజినెస్ మీనింగ్ లో కాకుండా సిస్టమ్ హెల్త్ అనే దాని మీదే ఎక్కువ వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇది రూల్స్ అనేవి ఎందుకు ఎగ్జిస్ట్ అయినాయి అనే దాని గురించి ఏం చెక్ చేయదు. అంటే ఊరికే అంటే ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అలా అని కాకుండా సిస్టమ్ అనేది ఎలా ఎన్ఫోర్స్ అవుతుంది ఏంటి, ఇలాంటి వాటి అన్నిటి కోసం ఈ టెక్నికల్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ కాన్సెప్షువల్ అండ్ కంపారిజన్ చూడండి. ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఎక్కువ ఫోకస్ దేని మీద చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ మీద. బిజినెస్ అనేది బిజినెస్ రూల్స్ మీద. టెక్నికల్ అనేది సిస్టమ్ బిహేవియర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా అనొచ్చు మనం. అలానే దేని మీద డిఫైన్ అవుతుంది, డెవలపర్ మీద, బిజినెస్ మీద, సిస్టమ్ మీద. అలానే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఎలా రేర్, ఫ్రీక్వెంట్, రేర్. ప్రయారిటీ అనేది మీడియం ఉంటుంది. బిజినెస్ లాజిక్ మీదే హైయెస్ట్ ప్రయారిటీ అనేది జరుగుతుంది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వై సాప్ సెపరేట్స్ డేటా, రూల్స్ అండ్ ప్రాసెసెస్. సో ఇది ఏం చేస్తుంది అంటే 1 సెకండ్.
సో ఈ శాప్ అనేది డేటాని సపరేట్ చేయడంలో కానీ డేటాని, రూల్స్ ని అలానే ప్రాసెస్ ని సపరేట్ చేస్తున్నాము. సో ఇది ఏం చేస్తుందంటే దీని లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ అసలు ఇలా సపరేట్ చేయడానికి డెసిషన్స్ అంటే మిక్సింగ్ చేయకుండా అంటే అవాయిడ్ మిక్సింగ్ బిజినెస్ డెసిషన్స్ విత్ కోడ్ ఫ్లోస్ అని కానీ లేకపోతే అలానే ఇది ఏం అలౌ చేస్తుందంటే రూల్స్ ని చేంజ్ చేయడానికి అంటే మళ్ళీ ప్రోగ్రామ్స్ ని రీరైట్ చేయకుండా జస్ట్ రూల్స్ ని చేంజ్ చేసేదానికి అలానే స్టెబిలిటీ అండ్ ఆడిట్ కంపైలెన్స్ ని చెక్ మేక్ షూర్ చేయడానికి ఇలాంటి వాటికి ఈ అలాంటి టైంలో ఈ శాప్ అనేది లాజిక్ తో సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేం చేస్తుందంటే అప్పుడు ఈ లాజిక్స్ అనేవి అన్ని కూడా మిక్స్ అయిపోయినాయి అనుకోండి అమ్మ డేటా అనేది రూల్స్ అనేవి ప్రాసెస్ ఈ మూడు సపరేట్ అయిపోయి మిక్స్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఏమవుతుంది ప్రోగ్రామ్ అనేది ఒక రిస్కీ థింగ్ అయిపోతుంది. రూల్ చేంజెస్ కూడా ఏమవుతుంది అంటే సిస్టమ్ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ అనేది కూడా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఈ డేటా సెపరేషన్ అనేది చేస్తారు. సో ఈ సెపరేషన్ ఆఫ్ డేటాలో కూడా చూడండి. సో సో ఈ సెపరేషన్ ఆఫ్ డేటా అంటే ఏంటో చూద్దామమ్మా. సో ఈ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అనేవి ఏంటంటే ఒక బిల్ట్ ఇన్ సిస్టమ్స్ లాగా లేదా స్ట్రిక్ట్ సెపరేషన్ ప్రిన్సిపల్స్ తో ఉంటుంది. అలానే ఈ సెపరేషన్ అనేది ఏం చేస్తుంది సాప్ ని స్టేబుల్ గా ఫ్లెక్సిబుల్ గా కానీ లేదా స్కేలబుల్ గా చేస్తుంది అనమాట. దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ పిల్లర్స్ అనేవి ఉంటాయన్నమాట డేటా అలానే బిజినెస్ రూల్స్ అండ్ ఆల్సో ప్రాసెసెస్. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ రోల్ అనేది ఉంది అలానే డిఫరెంట్ బిహేవియర్ కూడా ఉంది మా. సో డిఫరెంట్ ఒక రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఉంటుంది. సో సెపరేషన్ ఆఫ్ డేటాకి వచ్చేసరికి డేటా ఏం చేస్తుంది డేటా రిప్రజెంట్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద బిజినెస్ అంటే బిజినెస్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ని రిప్రజెంట్ చేయడంలో ఇది యూజ్ చేస్తారనమాట. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఆబ్జెక్టివ్ గా హిస్టారికల్ గా ఉంటాయి. దీంట్లో టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి మళ్ళీ డేటానే ఒక టైప్స్ అయితే మళ్ళీ దాంట్లో ఇంకొక టైప్స్. సో ఇవేంటి టైప్స్ ఆఫ్ డేటాలో మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటా అండ్ కాన్ఫిగరేషన్ డేటా. సో ఈ మాస్టర్ డేటా ఏం చేస్తుంది ఇది ఒక స్టేబుల్ ఇన్ఫర్మేషన్ అమ్మా. అంటే లైక్ కస్టమర్ డీటెయిల్స్ కానీ లేకపోతే వెండర్ డీటెయిల్స్ మెటీరియల్ డీటెయిల్స్ కానీ లేదా ఒక ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ దగ్గర ఉంటాయి. ఈ మాస్టర్ డేటా ఏం ఆన్సర్ చేస్తుంది అంటే ఎవరికి ఎందుకు ఏంటి ఇలాంటివి తప్ప ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ నెవర్ క్వశ్చన్స్ ఎనీ అదర్ థింగ్స్. సో దానికి ఈ మాస్టర్ డేటా అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ థింగ్ ఏంటంటే కాన్ఫిగరేషన్ డేట్ సారీ ట్రాన్సాక్షన్ డేటా. ఇది ఏంటంటే బిజినెస్ కి సంబంధించి బిజినెస్ లో జరిగేటువంటి ఈవెంట్స్ అన్నిటిని రికార్డ్ చేస్తుంది అనమాట. అంటే లైక్ సేల్స్ ఆర్డర్స్ కానీ లేకపోతే పర్చేస్ ఆర్డర్స్ కానీ ఇన్వాయిసెస్ కానీ లేకపోతే పేమెంట్స్ అటెండెన్స్ రికార్డ్స్ ఇలాంటి వాటన్నిటికి ఇలాంటి వాటన్నిటిని రికార్డ్ చేసేదాన్ని ట్రాన్సాక్షన్ డేటా అని అంటారు. సో ఈ ట్రాన్సాక్షన్ డేటాలో ఏంటంటే సో ఈ ట్రాన్సాక్షన్ డేటా ఏం చేస్తుంది అంటే బిజినెస్ ఈవెంట్స్ ని రికార్డ్ చేస్తారు కదమ్మా. అంటే లైక్ ఏం జరిగింది లేకపోతే ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అలాంటి క్వశ్చన్స్ తప్ప ఇట్ వాంట్ చేంజెస్ ఎనీథింగ్. అలానే కాన్ఫిగరేషన్ డేటా. సో కాన్ఫిగరేషన్ డేటా అనేది ఏం చేస్తుంది అంటే అది సిస్టమ్ సెటప్ అనేది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ మీద రిఫ్లెక్ట్ అనేది చేస్తున్నాం. అంటే లైక్ ఒక కంపెనీ కోడ్స్ కానీ లేదా వాటి వంటి ప్లాంట్స్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ ఒక అకౌంట్ డిటర్మినేషన్ సెట్టింగ్స్ ఇలాంటి వాటన్ని
కూడా ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో సెటప్ చేస్తుంది అనమాట. అంటే ఒక బిజినెస్ అనేది ఎలా స్ట్రక్చర్డ్ అయింది ఇలాంటి వాటికి ఇది ఆన్సర్ చేస్తుంది. అసలు డేటా అనేది ఎందుకు సపరేట్ అవ్వాలి? ఎందుకు అంటే అది కన్సిస్టెంట్ గా రిమైన్ అవ్వాలన్నా లేకపోతే రీయూజబుల్ అవ్వాలన్నా ఇండిపెండెంట్ గా ఉండాలి అన్నప్పుడు అది సెపరేట్ అవ్వాలి. అంటే ఒకవేళ రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయనుకోండి, డేటా అనేది ఇంటాక్ట్ అనుకున్నప్పుడు డేటా అనేది ఒక డెసిషన్ అవ్వదమ్మా, ఇట్స్ అ ఫ్యాక్ట్ అని కూడా అనొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే రూల్స్ అనేవి చేంజెస్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ పాలసీలో 10% ఇచ్చారనుకోండి ఫ్రమ్ స్టార్టింగ్, తర్వాత 15% ఇచ్చారనుకోండి, అది మారుతుంది. అలానే ఓల్డ్ సేల్స్ డేటా అనేది కూడా చేంజ్ అవ్వడాలు, లేకపోతే హిస్టారికల్ యాక్సెస్ యాక్యురసీ అనేది ప్రిజర్వ్ అయిపోతుంది. సాప్ అనేది డేటాని ప్రొటెక్ట్ చేస్తుందమ్మా. అంటే సారీ, రూల్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో డేటా పోకుండా ఉండడానికి సాప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి సెపరేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. ఈ బిజినెస్ రూల్స్ అనేవి ఏంటి అంటే, బిజినెస్ రూల్స్ అనేవి ఏంటి, వాట్ ఈస్ అలౌడ్, వాట్ ఈస్ రెస్ట్రిక్టెడ్, వాట్ రిక్వైర్స్ అప్రూవల్, ఇలాంటి దీన్ని బిజినెస్ రూల్ అని కూడా అంటారు. అంటే ఇదేం రిఫ్లెక్ట్ చేస్తుంది, కంపెనీకి సంబంధించిన పాలసీ కానీ లేదా లీగల్ ఆబ్లిగేషన్స్ కానీ ఒకవేళ మేనేజ్మెంట్ డెసిషన్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని అది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా చెప్పాలి అంటే బిజినెస్ రూల్స్ అనేవి కాన్ఫిగరబుల్ అనేమాట. అంటే ఇవి ఎక్స్టర్నల్ గా డిఫైన్ చేస్తారమ్మా, అంటే టైం బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ట్యాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ లేదా 5 years ఒకసారి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇట్స్ ఎ చేంజబుల్ థింగ్. అలానే అప్రూవల్ లిమిట్స్ కూడా, అంటే కొన్నిసార్లు అప్రూవల్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు అవుతుంది అలాగా. లేకపోతే క్రెడిట్ లిమిట్స్ కానీ ఒక డిస్కౌంట్ పాలసీస్ కానీ ఇలాంటివన్నీ కూడా. సాప్ అవాయిడ్స్ హార్డ్ కోడింగ్ రూల్స్ బికాస్ బిజినెస్ ఇవాల్వ్. అలానే లాస్ చేంజెస్ అండ్ మార్కెట్ ఫ్లక్చుయేట్స్. సో ఇదేంటి అంటే ప్రతి పాలసీకి వచ్చే కోడ్, చేంజింగ్ ఆఫ్ కోడ్ అనేది కష్టం కదా. అలానే సిస్టమ్ స్టెబిలిటీని అస్తమాటు మనం రిస్క్ చేయలేం. అలానే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది ఎలా అవాయిడ్ చేస్తుందంటే కాన్ఫిగరేషన్ యూజ్ చేసి, లేకపోతే టేబుల్స్ ని యూజ్ చేసి, లేకపోతే వర్క్ ఫ్లోస్ ఇలాంటి వాటన్ని యూజ్ చేసి ఇది మనం రన్ చేస్తాం అన్నమాట. సో ఇది ఎలా అంటే యూజెస్, రూల్స్ అనేది ఎక్స్టర్నలైజ్డ్ అన్నమాట. సో అవి ఏంటంటే అవి చేంజ్ అవుతాయి కానీ రీబ్రైట్ చేయనమాట. అంటే మళ్ళీ మళ్ళీ రాయకుండా అవి ఎక్స్టర్నల్ ఆర్ చేంజ్ అవుతాయి. సో అలానే ఇదేం అలౌ చేస్తుంది అంటే ఒక ఫాస్టర్ అడాప్షన్ కానీ లేకపోతే రిస్క్ తగ్గించడంలో కానీ ఈ బెటర్ కంపైలెన్స్ ఇలాంటి వాటిలో ఇది యూజ్ చేస్తాం అన్నమాట. అలానే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సెపరేషన్ ఆఫ్ ప్రాసెస్. ఈ సెపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ రిప్రజెంట్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ వర్క్ ఫ్లో సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మనం అసలు ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రాసెస్ అంటే అసలు వర్క్ ఫ్లోస్ అనేవి ఎలా హౌ వర్క్ ఫ్లోస్ త్రూ ద ఆర్గనైజేషన్. అంటే వర్క్ ఫ్లోస్ అనేవి ఎలా ఆర్గనైజేషన్ ద్వారా అవుతున్నాయి అనే దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని ప్రాసెస్ అని అంటాం. ఇవేంటి, ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లోస్ కానీ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్. అలానే సో ఇదేం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొక్యూర్ టు పే కానీ, ఆర్డర్ టు క్యాష్ కానీ, లేకపోతే హై టు రిటర్న్ ఇలాంటి వాటన్నిటి ఈ ప్రాసెస్ అనేది చేస్తుంది. సో అసలు ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఇది డేటాను యూజ్ చేసుకొని బిజినెస్ రూల్స్ ని అప్లై చేయడానికి, లేకపోతే అవి రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలని ఇలాంటి వాటన్నిటిని చేస్తుంది అనమాట.
అలానే ఇంకా చెప్పాలి అంటే ఆ ప్రాసెస్ అనేది కోఆర్డినేట్ చేస్తున్నాం మా బిజినెస్ లైక్ డిపార్ట్మెంట్స్ ని కానీ రోల్స్ వాటి టైమింగ్స్ ని కానీ వాటి డిపెండెన్సీస్ కానీ ఇలాంటి వాటన్నిటిని అది రూల్ చేస్తూ ఉంటది. ఇంకా చెప్పాలి అంటే లైక్ ప్రాసెస్ అనేది ఏం చేయకుండా ఉండాలంటే లైక్ అవి డు నాట్ డిఫైన్ అంటే బిజినెస్ పాలసీస్ డిఫైన్ చేయడం కానీ లేకపోతే బిజినెస్ ఫోకస్ ని స్టోర్ చేయడం కానీ లేకపోతే అలానే అవి డిసైడ్ చేయకూడదు అంటే రూల్స్ అనేవి ఎందుకు ఎగ్జిస్ట్ అయినాయి అలాంటి వాటిని చేయకుండా ఉండటానికి ఈ ప్రాసెస్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అలానే అసలు దీంట్లో ప్రాసెస్ లాజిక్ అనేది ఏం కోఆర్డినేట్ చేస్తుంది అంటే ఏమైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతుంది అంతే. వాట్ హ్యాపెన్స్ అండ్ వై నాట్ వై ఇట్ హ్యాపెన్స్. సో అంతే. అంటే ఏం ఫస్ట్ జరిగింది, వాట్ హ్యాపెన్స్ ఫస్ట్, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, హూ ఇస్ ఇన్వాల్వ్డ్, వేర్ అప్రూవల్స్ అక్కర్ ఇలాగనమాట. అలానే అసలు శాప్ అనేది ఎందుకు ఎన్ఫోర్స్ చేస్తుంది సెపరేషన్ ని అంటే సో ఎందుకు అంటే ఒక రేట్ ఆఫ్ చేంజ్ కానీ డేటా అనేది ఎంత ఫాస్ట్ గా ఐ మీన్ అంటే డేటా అనేది స్లో ఉండి ప్రాసెస్ మీడియం ఉండి బిజినెస్ రూల్స్ అనేది ఫాస్ట్ గా ఉండాలి. ఒకవేళ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి అనుకోండి ఇవి రూల్స్ అనేవి కూడా కరెక్ట్ డేటా అని చేస్తాయి అన్నమాట. అలానే ప్రాసెస్ చేంజెస్ అనేవి కూడా ప్రోగ్రామ్ ని బ్రేక్ చేయడం మెయింటెనెన్స్ అనేది చాలా కష్టంగా అయిపోవడం. సో ఇలాంటి వాటి అన్నిటి కోసం ఈ డేటా సపరేషన్ అనేది చేస్తారన్నమాట. అంటే ఇంకా చెప్పాలి అంటే డేటాను ప్రొటెక్ట్ చేయడానికి అమ్మా అలానే రూల్స్ అనేవి ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసం ప్రాసెస్ అనేది మళ్ళీ రీడిజైన్స్ చేయడానికి ఇలాంటి వాటన్నిటికీ ఇవి యూజ్ చేస్తారు. సో ఇంకా చెప్పాలంటే డేటాను పర్మనెంట్ గా అలానే రూల్స్ అనేవి అడ్జస్టబుల్ గా ప్రాసెస్ అనేది రిపీటబుల్ గా ఇలా ఉండటానికి సాప్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే సాప్ అనేది ఒక గార్డియన్ ఆఫ్ డేటా అని కూడా మనము లేదా ఎన్ఫోర్సర్ ఆఫ్ రూల్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఈ సాప్ అనేది డేటా రూల్స్ ని కానీ ప్రాసెస్ చేసి ఆ, వాటిని సో బిజినెస్ అనేది చేంజ్ చేయగలుగుతుంది. అంటే ఒక డేటాను లూజ్ అవ్వకుండా వాళ్ళు వర్క్ చేయడానికి అంటే వాళ్ళకి తెలిసిన దాని మీద వితౌట్ లూజింగ్ ద డేటా దే కెన్ వర్క్ అనే దానికోసం ఈ సాప్ అనే సాప్ సపరేషన్ లాంటివన్నీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం సాప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అసలు ఏ సాప్ అంటే ఏంటి అది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి తెలుసుకున్నాం. అలానే బిజినెస్ లాజిక్ అంటే ఏంటి అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ లో అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. అలానే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ లాజిక్ బిజినెస్ ఆల్సో టెక్నికల్ లాజిక్ గురించి తెలుసుకున్నాం. అలానే డేటా సెపరేట్స్ గురించి అంటే డేటా రూల్స్ అండ్ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకున్నాము. అలానే నెక్స్ట్ క్లాస్ లో మనం ఆ, అసలు బిజినెస్ లాజిక్ ని ఎవరు డిఫైన్ చేశారు ఒక ఆర్గనైజేషన్ లో అండ్ అసలు డెవలపర్స్ అనే వాళ్ళు ఎందుకు టూల్స్ ఇన్వెంట్ చేయకూడదు ఇలాంటి దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం అమ్మా. థ్యాంక్ యూ.